గురుభ్యో నమః. దృష్టిబాధ మరియు ప్రశ్నశాస్త్రంలో అభిచారం. ప్రశ్నశాస్త్రంలో అత్యంత గంభీరమైన ఆందోళన ఒకటి ఏంటంటే, యాచించే వ్యక్తి అభిచారం నుండి బాధపడుతున్నాడా లేదా అనేది. అంటే శత్రువుల చేత నిర్వహించబడే చేతబడి, అదృశ్య అవరోధం లేదా శత్రుత్వ పూరక ఆచారాలు, ఋషుల బాధక స్థానం మరియు శత్రువుల ఆరవ భావంతో ప్రత్యేకించి లింక్ అయినప్పుడు దృష్టి బాధ అంటే గ్రహదృష్టి ద్వారా బాధ, ఇటువంటి పరిస్థితులు వ్యక్తమవుతాయని బోధిస్తారు. అభిచారం చేతబడి కోసం యోగాలు. శాస్త్రం ఈ క్రింది యోగాలను ఇస్తుంది. ఇందులో చేతబడి యొక్క చేతి స్పష్టంగా కనిపిస్తుంది. బాధకేశుడు అంటే బాధక స్థానాధిపతి లగ్నం నుండి ఆరవ భావంలో ఉండడం, ఆరవ భావాధిపతి బాధక స్థానంలో స్థితి చెందడం, బాధకేశుడు మరియు ఆరవ భావ అధిపతి యొక్క కలయిక, బాధకేశుడు మరియు ఆరవ అధిపతి మధ్య పరస్పర దృష్టి అంటే ఏడవ దృష్టి, బాధకేశుడు ఆరవ భావాన్ని దృష్టి వేయడం, ఆరవ భావాధిపతి బాధక స్థానానిపై దృష్టి వేయడం. ఇలాంటి యోగం సంభవిస్తే అభిచారం ఉంటుంది. అనేకం కలిస్తే సంభవిస్తే అది చేతబడి తీవ్రమైంది. బాధకేశుడు శుభగ్రహం అయితే దీన్ని మహాభిచారం అంటారు. నేర్పరులైన బ్రాహ్మణులు లేదా ఉన్నత స్థాయికి చెందిన ఆచారవేత్తల ద్వారా చేత చేయబడిందని. బాధకేశుడు పాపగ్రహం అయితే దీనికి క్షుద్రాభిచారం అంటారు. అంటే చిన్న జాదు సంప్రదాయ ఆచారాలు, భూత ప్రేతాలు వీటితో చేయించబడి ఉంటుంది అనమాట. శత్రువు యొక్క స్వభావం మరియు మూలము. ఆరవ భావం మరియు ఆరవ భావాధిపతి శత్రువు యొక్క జాతి లేదా సమూహాన్ని సూచిస్తుంది. మీనం మరియు దాని త్రికోణాలు బ్రాహ్మణులు, మేషం దాని త్రికోణాలు క్షత్రియులు, వృషభం మరియు దాని త్రికోణాలు వైశ్యులు, మిత్రం దాని త్రికోణాలు శూద్రులు, తక్కువ తరగతి వాళ్ళు. గ్రహ సూచికలు. గురుడు శుక్రుడు బ్రాహ్మణులు, రవి కుజుడు క్షత్రియులు, చంద్రుడు వైశ్యులు, బుధుడు శూద్రులు, శని ఇంకా తక్కువ జాతి వారు చండాలురు. శత్రుత్వానికి కారణం ఆరవ భావాధిపతి రాశి ఆధారంగా. మేషము వృశ్చికము భూమి వివాదాలు, వృషభము తులారాశి వెండి, స్త్రీలు, బట్టలు, పశువులు, ధాన్యాలు. మిథునము కన్య బంగారు ఆభరణాలు, ధనస్సు మీనము డబ్బు ఆర్థికము, మకరము కుంభము కార్మికులు, ఆయుధాలు, యంత్రాలు, కర్కాటకము నీరు, గృహోపకరణాలు, పాత్రలు, సింహము పండ్లు, చెట్లు, రాగి వస్తువులు. లగ్న స్వభావం ద్వారా చరలగ్నము సొంత కుటుంబం నుండి శత్రువులు, స్థిరలగ్నం దూర సంబంధాలు మరియు స్నేహితులు, ద్విస్వభావ లగ్నము బయట వ్యక్తులు. అదనపు అభిచార సూచికలు. చరలగ్నం అయితే ఆరవ భావాధిపతి లగ్నానిపై దృష్టి వేస్తూ ప్లస్ 11వ భావంలో కుజుడు ఉంటే కనుక చేతబడి అవుతుంది. స్థిరలగ్నం అయితే కనుక ఆరవ భావాధిపతి లగ్నానిపై దృష్టి వేస్తూ కుజుడు 9వ భావం ఉంటే చేతబడి అవుతుంది. ద్విస్వభావం లగ్నం అయితే కనుక ఆరవ భావంలో లగ్నాధిపతి దృష్టి వేస్తూ కుజుడు సప్తమంలో ఉంటే కనుక చేతబడి అవుతుంది. అలాంటి వ్యక్తులు నిరంతర వ్యాధులతో బాధపడతారు. కేతు లగ్నము లేదా 4 లేదా 10లో లేదా కుజుడు లగ్నంలో లేదా లగ్నానిపై దృష్టి వేస్తే క్షుద్రాభిచారము. కేతు లగ్నంలో ఉండి మరియు ఇతర కేంద్రాల్లో మాంది కానీ గులిక కానీ ఉంటే కనుక చేతబడి వల్ల తీవ్రమైన అనారోగ్యం. పరిహార చర్యలు. శాస్త్రం పరిహారం కోసం గమనార్హమైన గణిత పద్ధతిని విధిస్తుంది. లగ్నేశుడు రేఖాంశము ప్లస్ ఆరవ భావాధిపతి రేఖాంశాన్ని కూడండి. ఈ సున్నితమైన బిందువుని ఏ గ్రహంపై దృష్టి వేస్తుందో తనిఖీ చేయండి. 3వపై దృష్టి వేసే గ్రహం ఆ పరిహార ఆచారాన్ని వెల్లడిస్తుంది. రవిపైన దృష్టి వేస్తే అఘోర రుద్రబలి, చంద్రుడిపైన దృష్టి వేస్తే కపాలి మంత్రహోమం, కుజుడిపై దృష్టి వేస్తే ఖడ్గరావణ బలి, బుధుడిపై దృష్టి వేస్తే మహాసుదర్శన హోమము, గురువు లేదా శనిపై దృష్టి వేస్తే ప్రతీకార మంత్రహోమం, శుక్రుడిపై దృష్టి వేస్తే ప్రతీకార బలి. గమనిక, వీటిని సమర్థమైన దీక్ష తీసుకున్న పురోహితుడి చేత నిర్వహించబడాలి. దృష్టి బాధక పరిహారంతో సమన్వయం. అభిచారం నిర్ధారించబడినప్పుడు పరిహారాలు శత్రుపూర్వక శక్తిని అంటే ఉచ్చాటన ద్వారా తొలగించడం మరియు శుభ్రీకరణ మరియు రక్షణ అంటే శాంతి మరియు రక్షణ రెండింటి కలిపి ఉంచాలి. సుదర్శన హోమం సాధారణ శుభ్రీకరణ, ప్రేత అభిచార శక్తులను దహించడం. వరాయి హోమం శత్రుపూర్వక ఆచారాలు చేస్తే శత్రువులను నలిపివేయడం. ప్రత్యంగిరా హోమం చేతబడిన దాని మూలను తిప్పికొట్టడం. అఘోర బలి
గణాలు మరియు తక్కువ స్థాయి ఆత్మలను ప్రశాంతపరచడం, భద్రకాళి పూజ లేదా గురుతిహి పూజ, లోతైన ఆవేశాన్ని తొలగించడం, మురుగని యొక్క శత్రు సంహారం హోమం, సూక్ష్మ మరియు భౌతిక శత్రువులను నాశనం చేయడం, ఖడ్గరావణ బలి, నిలకడగా ఉండే ప్రేత పిశాచ శక్తులు నరకడం. ఈ పరిహారాలు 3 స్థాయిలో చూడబడాలి. ఆది భౌతికం, బాహ్య శత్రువులు అంటే వారాహి స్కంద. ఆది దైవికం, దేవతల కోపం, గ్రహబాధ, సుదర్శన పతంగిర అఘోర బలి. ఆధ్యాత్మికం, అంతర్గత బలహీనత, భద్రకాళి మంత్ర తపస్సు. ఈ విధంగా ప్రశ్న చేతబడి ఉన్నది లేదని వివరించదు. దాని తీవ్రత, మూలము, కారణం మరియు దాని నివారణ మ్యాప్ చేస్తుంది. ప్రశ్న చేతబడి ఉన్నది లేదా వివరించే కాకుండా దాని తీవ్రత, మూలము, కారణం మరియు నివారణ కూడా మ్యాప్ చేసి చూపిస్తుంది అన్నమాట. అది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.